నమస్తే అండి. ఈ వీడియో అయితే ప్రమోషన్ అయితే కాదండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే చేశాను. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి ఇంటి నుంచి అయితే పిల్లలు జాబ్ పరంగా కానీ, లేదంటే చదువుకోవడానికి కానీ, లేదంటే ఇంకా ఏదో పర్పస్ మీద బయట ఉంటున్నారు కదండి. అలాంటి వాళ్ళ కోసం మనం పచ్చళ్ళు, పొళ్ళు ఇలాంటివన్నీ చేసి పంపిస్తూ ఉంటాం. ఇలా సీల్ చేసినప్పుడు అంటే రబ్బర్ బ్యాండ్లో పెడతాం కదండి. నేనైతే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశానండి. అంటే ఎన్ని రకాలుగా చేసినా పచ్చళ్ళు అవన్నీ కూడా బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఇక్కడ మాకు దగ్గరలోనే ఎక్కడా కూడా ఇట్లా ప్యాకింగ్లు చేసి పంపించేది లేదండి. మామూలు స్వీట్ షాపులు అడిగితే ప్రతిసారి కొంచెం మొహమాటంగా ఉంటుందని చెప్పేసి ఆన్లైన్ సెర్చ్ చేశానండి. చేస్తే మాత్రం నాకు అంటే నాకు కొంచెం కదండి పంపిస్తూ ఉంటాను. నాకు తగ్గట్టు ఈ మిషన్ అయితే దొరికిందండి. దీని పేరైతే కంపెనీ పేరైతే నాకు తెలియదు, కానీ ఆన్లైన్లో నేను బుక్ చేసుకున్నాను. ఆన్లైన్లో ప్లాస్టిక్ సీలర్ అని అంటే కొడితే వచ్చేస్తుందండి. ఇది అమౌంట్ కూడా చాలా ఎక్కువ ఏం కాదండి, 250 నుంచి 300 మధ్యలోనే ఉంది. మనం ఇది యూజ్ చేసే ముందు ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలండి ఫుల్గా. ఈ రెడ్ కలర్ లైట్ వెలిగింది కదా, అది ఆగిపోయినంత వరకు, అంటే అట్లా ఆగిపోతే మనకు ఫుల్ ఛార్జింగ్ అయిపోయినట్టు. తర్వాత మనం అక్కడ చిన్న బటన్, పవర్ బటన్ ఇచ్చారు, అది ఆన్ చేస్తే బ్లూ కలర్లో వస్తుంది. ఇది ఓన్లీ 15 సెకండ్స్ అండి మనకి. అలా అంటే ఆన్ చేసిన తర్వాత 15 సెకండ్స్ ఉంటే మనకి రెడీ అవుతుంది అన్నట్టు. కానీ దీన్ని ముందు ప్రాక్టీస్ అయితే చేయాలండి. మనకి నేనైతే ఒక 2-3 కవర్ల మీద బాగా ప్రాక్టీస్ చేస్తాను ముందు రోజు. అంటే వచ్చిన రోజు బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు మెయిన్ ప్యాకింగ్ అనేది మనం స్టార్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి రాదు కదా ఇమీడియట్గా. సో ముందు రోజు అయితే నేను ఈ విధంగా అంటే ఏదైనా కవర్ తీసుకొని ముందు కట్ చేసేసానండి కిందన. దీనికంటే ముందు పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదండి, మనం ప్యాకింగ్కి యూజ్ చేస్తాం, దాని మీద ప్రాక్టీస్ చేస్తాం. చాలా ఈజీగా వచ్చేసింది. మరి దీని మీద వస్తుందా లేదా అన్నట్టు లిక్విడ్ పచ్చళ్ళు అవన్నీ ఇందులో పెడతాం కదండి, దానికోసమని ఈ విధంగా కింద కట్ చేసుకొని ఓపెన్ అయిపోయింది కదండి. తర్వాత పవర్ అనేది ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత ఒక్క 15 సెకండ్స్ మనం వెయిట్ చేయాలండి. వెయిట్ చేసిన తర్వాత ఆ పవర్ ఉంటుండగానంటే ఆ బటన్ ఛార్జింగ్ అది ఉంటుండగానే మనం ఈ విధంగా నెమ్మదిగా మనం అది ప్రెస్ చేసుకుంటూ, అక్కడ 2 బటన్స్ ఉంటాయండి. ఒకటి కటింగ్కి అంటే ఎక్స్ట్రా ఉన్నది కటింగ్ చేయడానికి, ఇంకొకటి మనకి ఇలా ప్రెస్ చేస్తే హీట్ అయ్యి మనకి ఆ 2 కూడా సీల్ అయిపోతాయి అన్నట్టు. చూసారు కదండి. అంటే ఇటు సైడ్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది, అందుకని మళ్ళీ వెనక నుంచి ఇటువైపు చేసుకున్నాను అన్నట్టు. లేదు మనకి ఎక్కడ ఓపెన్ ఉంటుందనంటే అక్కడ ఇంటూ మార్క్లో కూడా చేసుకోవచ్చు, మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారండి. చూసారా, మనకి ఇదైతే సీల్ అయిపోయింది. మరి ఇది వాటర్ అంటే లిక్విడ్, ఆయిల్ ఇలాంటివి మనకి కారిపోతాయేమో చూడాలి కదండి, అందుకని ఈ విధంగా వాటర్ అయితే వేసి టెస్ట్ చేసుకున్నాను. ఒక్క డ్రాప్ కూడా కారలేదండి. ఈ విధంగా తీసినప్పుడు నేను పంపేస్తాను, కానీ అందులోంచి ఒక్క చుక్క కూడా బయటికి రాలేదన్నట్టే. ముఖ్యంగా నేను పచ్చళ్ళు పంపిస్తూ ఉంటాను మా అబ్బాయికి, అందుకని చెప్పేసి మెయిన్గా నాకు కావాల్సింది ఈ సీలింగ్ అయితే కావాలండి. అంత పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత రిమైనింగ్ అన్నీ కూడా చక్కగా సీల్ చేసేసుకున్నాను అన్నట్టు. మనకి డబుల్ లేయర్ కూడా చక్కగా అయిపోతుంది. అయితే మనకి కొంచెం ప్రాక్టీస్ అయితే కావాలండి. ఒక్కోసారి ఎక్కువ హీట్ అయిపోతే కట్ అయిపోతుంది, అది కూడా చూసుకోవాలి. ఈ సీల్ చేసిన వెంటనే మనము అయిందా లేదా అని ఒకసారి ఇలా చూస్తూ ఉంటాం కదా, అలా వెంటనే చేయకూడదండి. అలా చేస్తే అది ఓపెన్ అయిపోతుంది. సో వేసిన తర్వాత ఒక 1 మినిట్ 2 మినిట్స్ పక్కన వదిలేసి అప్పుడు మనం చూసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. కానీ ఇది అన్ని రకాల కవర్ల మీద కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవాలండి. మరీ మందంగా ఉన్న కవర్ అయితే పనికిరాదు. అంటే కొంచెం ఇందాక కాకుండా వేరేగా ఉంటుంది కదా, ఇందాక చూపించాను కదా, అలాంటి కవరు ఈ కవర్లో అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. మందంగా ఉన్న కవర్లో అయితే సింగిల్ లేయర్ అయితే చేయగలుగుతున్నామండి. డబుల్ ఫోల్డింగ్ వేస్తే 4 లేయర్స్ అయిపోతుంది కదా, అదైతే రావట్లేదు సరిగ్గా. బట్ ఇవి మాత్రం బాగానే వస్తున్నాయండి. డబుల్ ఫోల్డింగ్ వేసినా బాగానే ఉంటున్నాయి. మందం దానికి మాత్రం చూసుకోవాలి. ఏదన్నా సరే అన్ని కవర్ల మీద ప్రాక్టీస్ చేసుకుంటేనే మనకు పర్ఫెక్ట్గా తెలుస్తుందండి, ఎప్పుడు ఎలాగ మనం ఆఫ్ చేయాలి ఆన్ చేయాలని. ఈ మిషన్ కూడా ఎక్కువసేపు మనకు ఉండదండి, ఓన్లీ ఫ్యూ సెకండ్స్ అన్నట్టు. 10 to 15 సెకండ్స్ మనం చేసుకొని మళ్ళీ ఆఫ్ చేయాలి. తర్వాత మళ్ళీ 15 సెకండ్స్ ఆగిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి పెట్టుకోవాలండి. సో మనకి ఇన్స్ట్రక్షన్స్ అంటే మాన్యువల్ ఇస్తాడు కదండి, అందులోనే ఇస్తాడు. మనం అది చూసి మనం చేసుకుంటే సరిపోతుంది. అయితే మనము అది డ్రాగ్ చేసినప్పుడు నెమ్మదిగా చేయాలా లేకపోతే ఫాస్ట్గా చేయాలనేది అది కూడా మీకు ప్రాక్టీస్లోనే తెలుస్తుందండి. అందులో చదివినంత మాత్రాన మనకు అది తెలియదు. లోపల కటింగ్కి చిన్న బ్లేడ్ లాగా ఉంటుంది, మనకి ఎక్స్ట్రా ఏదైనా కవర్ ఉంటే చక్కగా కట్ అయిపోతుంది అన్నట్టు. మనకు అవసరం లేదు బయట అది కూడా 2 ప్రెస్ చేస్తేనే అట్లా కట్ అవుతాయండి, లేకపోతే లేదు. నాకైతే ఇది ప్లాస్టిక్ సీలర్ చాలా యూస్ఫుల్గా అనిపించిందండి. మీకు కూడా యూజ్ అవుతుందేమో, ఒక్కసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.